ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి బిగ్ రిలీఫ్ వచ్చింది. బండి భగీరథ కేసులో సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో బండి సంజయ్ పేరు వాడొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇక బండి భగీరథ కేసులో తన పేరును వాడుతున్నారంటూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు బండి సంజయ్. పోక్సో కేసులో భవిష్యత్తులో తన పేరు వాడొద్దంటూ పిటిషన్ లో తాను పేర్కొన్నాడు. ఇక ఇప్పటి వరకు తన పేరుతో వచ్చినటువంటి వార్తలను డిలీట్ చేసేలా కోర్టుకు విన్నవించారు బండి సంజయ్. ఇక ఈ పిటిషన్ పై విచారణ జరిపినటువంటి సిటీ సివిల్ కోర్టు బీజేపీ ఎంపీ బండి సంజయ్ పేరును వాడొద్దంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, బండి సంజయ్ ఇప్పుడు తన కొడుకు పోక్సో కేసు విషయంలో తన పేరును వాడొద్దంటూ కూడా కోర్టుకు వెళ్లటం జరిగింది. దీంట్లో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లక్ష్యం చేసుకొని సాగుతున్న రాజకీయ ప్రచారానికి సిటీ సివిల్ కోర్టు నేరుగా బ్రేక్ వేసింది. ఏదైతే బండి సంజయ్ కుమారుడు బండి సంజయ్ నేరుగా హైదరాబాద్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన కుమారుడి పైన నమోదైన పోక్సో కేసుకు సంబంధించిన వ్యవహారంలో భవిష్యత్తులో మీడియా గాని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గాని తన పేరు వాడకుండా నిలువరించాలని, అలాగే ఇప్పటి వరకు తన పేరుతో సర్క్యులేట్ అయిన వీడియోలను తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలంటే ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అయితే తన కుమారుడి పైన నమోదైన పోక్సో కేసు తనకు ఎలాంటి సంబంధం లేదని సంబంధం లేదు, అనవసరంగా తన వివాదంలోకి లాగుతున్నారు, తన పేరు ఎక్కడా వాడకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ నేరుగా సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. అయితే సిటీ సివిల్ కోర్టు బండి సంజయ్ కి బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే బండి సంజయ్ పైన సాగుతున్న ప్రచారానికి కోర్టు కూడా బ్రేక్ వేయడం జరిగింది. వెంటనే ఈ దుష్ప్రచారాన్ని ఆపేయండి అంటూ నేరుగా సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు కూడా జారీ. అంటే ఈ రకమైన అంటే బండి సంజయ్ పేరును పదే పదే ఈ పోక్సో కేసులో ప్రస్తావించడం వల్ల తన ఇమేజ్ కి డ్యామేజ్ కలిగి అది పొలిటికల్ గా ప్రభావం చూపిస్తుందని ఈ రకంగా బండి సంజయ్ కోర్టును ఆశ్రయించారా? బండి భగీరథ్ కేసులో బండి సంజయ్ లక్ష్యంగానే ఈ కేసు మొత్తం ఆద్యంతం కొనసాగుతుంది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరికి ఉన్న సాన్నిహిత సంబంధాల వల్లే ఈ కేసులో పోక్సో కేసు నమోదైన తర్వాత సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఏర్పాటు చేయడం అంటే ఈ కేసును నీరుగార్చడానికే సిట్ ఏర్పాటు చేశారు. 4 రోజులు ఎఫ్ఐఆర్ నమోదైన 4 రోజుల తర్వాత కేసు ఎలా సిట్కిస్తారంటే ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ తో పాటు మిగిలిన పార్టీలు కూడా విమర్శిస్తారు. ఇక్కడ ప్రధానంగా సిటీ సివిల్ కోర్టు ఆశ్రయించడానికి గల కారణం ఏంటంటే నేరుగా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పేరు కన్నా బండి సంజయ్ పేరునే ఎక్కువ వాడుతున్నారు. వీడియో క్లిప్పింగ్స్ కానీ, ఆడియో క్లిప్పింగ్ కానీ, లేకపోతే ఏదైనా మీడియా సంస్థలు కానీ వార్తలు ప్రసారం చేసే కారణంగా నేరుగా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అని సంబోధించడం వల్ల తన రాజకీయ కెరీర్ తనకు ఇబ్బంది కలుగుతుందంటే ఆయన కోర్టును ఆశ్రయించడం, కోర్టు కూడా ఆయనకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 26 లోపు ఆయా వీడియో క్లిప్పింగ్స్ డిజిటల్ పత్రికా కథనాలను పోస్టర్లను తొలగించకపోతే చర్యలు తప్పవంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక బండి భగీరథ అంశంలో బండి సంజయ్ పేరును వాడటం కానీ పొలిటికల్ గా తను టార్గెట్ చేశారంటూ కూడా బండి సంజయ్ కూడా గతంలో కూడా ఇదే దాని మీద కూడా తాను కూడా ఎమోషనల్ అయ్యారు. ఇక దీంతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఇది మొత్తం కూడా బండి సంజయ్ ఇంటి వ్యవహారం అంటూ కూడా పార్టీ ఇటు తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర ప్రస్తావించడం జరిగింది. ఇక ఇప్పుడు బండి సంజయ్ దీంట్లో తన పేరును వాడొద్దు అంటే ఈ పోక్సో కేసులో తన పేరునే పదే పదే ప్రస్తావించడం, తన మీద కొన్ని కథనాలు రావటం, వీటన్నిటినీ కూడా తన ఫ్యూచర్ లో కూడా బండి సంజయ్ పేరు ఈ కేసులో వాడకుండా తను కోర్టుకు వెళ్లటం జరిగింది. ఇక దీని మీద విచారణ జరిపినటువంటి సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. బండి సంజయ్ పేరును ఇందులో వాడొద్దంటూ, అదే విధంగా దీంట్లో తన పిటిషన్లు అంటే ఇప్పటి వరకు కూడా ఈ విషయంలో తన మీద ప్రసారమైనటువంటి కథనాలను డిలీట్ చేసేలా కూడా ఆదేశాలు ఇవ్వాలని కోరటం జరిగింది. ఇక దాని మీద కూడా చర్య ఉండనున్నట్లుగా తెలుస్తోంది.